సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఐరన్ లెగ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 8 నెలల్లోనే భూగర్భ జలాలు అడుగంటి కరువు కాటకాలను చవి చూడాల్సిన దుర్భర పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో సంక్షేమం కనబడితే ఇప్పుడు ప్రజలు సంక్షోభంలో చిక్కుకున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో సహాయక చర్యలకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాల దాడి దురదృష్టకరమని నోముల భగత్ అన్నారు. గడిచినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం చెరువులు నింపినాం, ఇంటింటికి మంచినీళ్ళు అందించినాం, అన్ని రకాలుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు చేరువైనాం. కానీ నేడు గడిచినటువంటి 8 నెలల్లోనే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఒక పక్కన కృష్ణ 200 టీఎంసీల పైగా సముద్రం పాలవుతుంటే మా తలాపున నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చెరువులు మాత్రం ఇంకా నిండకుండా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయంటే ఈ దుస్థితికి కేవలం కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనే కారణం అని చెప్పేసి చెప్పదలుచుకుంటూ, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేతనైతే మేము చేసిన దానికన్నా ఒక మెట్టు ఎక్కువ చేసి మీరు ప్రజల మెప్పు పొందాలి తప్ప బయటికి రాగానే మైకు దొరకంగానే కేసీఆర్ ని తిట్టాలి, స్థానికంగా ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళని తిట్టాలి, వాళ్ళ మీద దాడులు చేపియాలి, ఇట్లా దాడులు చేపిస్తే అందరూ భయపడతారు అనుకోవడం మీ మూర్ఖత్వం అని చెప్పి తెలియజేస్తూ రాబోయే